అందరికీ నమస్తే. ఏపీ టెట్ 2026 షెడ్యూల్ని మంత్రి లోకేష్ గారు విడుదల చేయడం జరిగింది. ఈ నెల 5వ తేదీ నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు చెప్పారు. ఆ రోజు నుంచి జూలై 5వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చని వెల్లడించారు. జూలై 25 నుంచి హాల్ టికెట్లు రిలీజ్ చేస్తామని అన్నారు. ఆగస్టు 5వ తారీఖు నుండి 21వ తేదీ వరకు పరీక్ష నిర్వహిస్తామని చెప్పారు. సెప్టెంబర్ 15వ తేదీ ఫలితాలు వెల్లడిస్తామని ట్వీట్ చేశారు. మిగతా వివరాల కోసం అధికారిక వెబ్సైట్లను చెక్ చేయాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ టెట్ 2026 పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. మంత్రి లోకేష్ విడుదల చేసిన ఈ షెడ్యూల్ ప్రకారం నోటిఫికేషన్ జూలై 5వ తేదీన రానుంది. ఆగస్టులో పరీక్షలు జరిగి సెప్టెంబర్ 15న ఫలితాలు వెలువడనున్నాయి. ఏపీ టెట్ 2026 పరీక్ష అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధ్యాయుల అర్హతను నిర్ధారించడానికి నిర్వహించబడేటటువంటి ఒక ముఖ్యమైనటువంటి పరీక్ష. ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులవుతారు. ఇది అర్హత పరీక్ష అయినప్పటికీ ఉద్యోగ నియామకాలలో దీనికి చాలా ప్రాధాన్యత అనేది ఉంటుంది. ఈ పరీక్ష ద్వారా రాష్ట్రంలో బోధనా ప్రమాణాలను మెరుగుపరచడానికి మరియు అర్హులైన ఉపాధ్యాయులను నియమించడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. ఏపీ టెట్ 2026 పరీక్ష సాధారణంగా 2 పేపర్లుగా ఉంటుంది. పేపర్ 1 ప్రాథమిక పాఠశాల 1 నుంచి 5 తరగతుల ఉపాధ్యాయుల కోసం, పేపర్ 2 6 నుండి 8 తరగతుల ఉపాధ్యాయుల కోసం ఉద్దేశించబడింది. అభ్యర్థులు వారి అర్హతను బట్టి 1 పేపర్ లేదా 2 పేపర్లు రాయవచ్చు. పరీక్ష విధానం బహుళైచ్ఛిక ప్రశ్నల రూపంలో ఉంటుంది. ప్రతి ప్రశ్నకు 1 మార్కు కేటాయించబడుతుంది. పరీక్షల్లో సైకాలజీ, లాంగ్వేజ్ 1 తెలుగు లేదా ఇతర భాషలు, లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్ మరియు ఎన్విరాన్మెంటల్ స్టడీస్ వంటి విభాగాలు ఉంటాయి. పరీక్ష సమయం సాధారణంగా 2.5 గంటలు ఉంటుంది. పరీక్ష కంప్యూటర్ ఆధారిత పరీక్ష సిబిటిగా నిర్వహించబడుతుంది. ప్రశ్నాపత్రం తెలుగు మరియు ఆంగ్ల మాధ్యమాలలో అందుబాటులో ఉంటుంది. ఏపీ టెట్ 2026 పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి అభ్యర్థులు నిర్దిష్ట కనీస మార్కులను పొందాలి. టెట్ పరీక్ష మొత్తం 150 మార్కులకు ఉంటుంది. టెట్ ఎగ్జామ్ ఒకసారి క్వాలిఫై అయితే జీవితకాలం ఆ సర్టిఫికేట్ అనేది చెల్లుబాటు అవుతుంది. ఏపీ టెట్ 2026 పరీక్ష ఫలితాలు సెప్టెంబర్ 15న విడుదల కానున్నాయి. ఈ ఫలితాలు పరీక్ష రాసిన అభ్యర్థులకు అత్యంత ముఖ్యమైనవి. ఈ ఫలితాల ఆధారంగానే వారు రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత సాధిస్తారు. టెట్లో వచ్చినటువంటి మార్కులు నియామక పరీక్షల్లో పరిగణలోకి తీసుకోబడతాయి. ఫలితాలు విడుదలైన తర్వాత అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ నుండి తమ మార్కులను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ఫలితాలు వారి యొక్క భవిష్యత్ ఉపాధ్యాయ వృత్తికి పునాది వేస్తాయి. అందరికీ ఆల్ ద బెస్ట్. ధన్యవాదాలు.